ఈ పంట నీకు అసలు ఏమైనా వస్తుందా పంట ఏమన్నా? ఇప్పుడు ఏమి లేదండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెళ్తాం కాదు. అసలు ఎప్పుడన్నా దిగుబడి టన్నులు వచ్చినాయి? బాగా వచ్చింది. ఎంత వచ్చింది మాకు? ఇప్పుడు వచ్చేసండి ఇది 6 సంవత్సరాల తోట అండి. బుల్రాజు గారు, బుల్రాజ్ చౌదరి. ఓకే, వెరీ గుడ్. సో పెద్ద ఫార్మర్ చదువుతారా? చెప్పండి దీని స్టోరీ చెప్పండి. దీని స్టోరీ ఇప్పుడు 5 సంవత్సరాల పంట తీసామండి. 5 సంవత్సరాల నుండి పంట బాగానే వచ్చింది. ఫస్ట్ పంట ఒక 36 టన్నులు కోసామండి. ఎన్ని ఎకరాలు మొత్తం? 6 ఎకరాలకి. 6 ఎకరాలు 36 బాగా తీస్తారు. చాలా బాగా తీస్తారు. 36 టన్నులు బాగానే రేటు కూడా బాగానే ధర పలికింది. మొత్తానికి ఒక 45 lakhs వచ్చింది. వెరీ గుడ్. ఫస్ట్ పంట. సెకండ్ పంట 42 టన్ను, 42 టన్నులు అయిందండి. మొత్తం మనకి 50 దాకా వచ్చింది. బాగా వచ్చింది అది కూడా. మొన్న లాస్ట్ ఇయర్ కూడా మనకి 50 టన్నులు అయిందండి. ఏది లాస్ట్ ఇయర్? అంటే కాయలు మచ్చలేకుండా ఉంటాయి లేదా పగలకుండా ఉంటాయి? బాగానే ఉంది. డ్యామేజ్ ఏమవుతుంది అయితే మొత్తం చేనంత మీద 2 టన్నులు డ్యామేజ్ ఉంటుంది అంతే. చూడండి. అదేలేండి. 50 టన్నులు అయింది లాస్ట్ ఇయర్. అదేలేండి. మొత్తం 62 lakhs వచ్చిందండి. వెరీ గుడ్. లాస్ట్ ఇయర్. ఎంత టన్ ఎంత అమ్మారు? కేజీ ఎంత అమ్మారు? కేజీ వచ్చేసి 140 ఇచ్చాము, 150 ఇచ్చాము. తర్వాత 140 150 కూడా ఉందన్నమాట రేట్ మంచిగా. ఓకే. ఇప్పుడు మరి ఈ క్రాక్స్ ఇవన్నీ ఏమనుకుంటున్నారు అసలు మీరు? నాకు అర్థం కావట్లేదు. మీకు ఎవరైనా చెప్పారా చెప్పలేదా? అది ఉందండి. నాకు ఏంటంటే నాకు అనుభవం చెప్తున్నానండి. అది అంతర్కోస్ అని, లేదంటే సర్కస్ ఫోర్ అని, లేదంటే కొలట్రాక్ ఏదో అంటారు అలాంటివి కానీ ఏదన్నా అయ్యి ఉండొచ్చు అని మేమంటే మెయింటెన్స్ చేయలేదు కదా. అదేలేండి. కానీ మెయింటెనెన్స్ చేయకపోయినా నువ్వు మంచి రైతు, బాగా నాలెడ్జ్ ఉంది నీకు కాంటల్లా. కానీ ఈ యొక్క ఏదైతే ఉన్న రోగాలను కనుక నువ్వు సరిగా రెక్టిఫికేషన్ చేసుకోలేదు, పంటకి వెళ్తే అప్పుడు నీకు దీని యొక్క ఇంపాక్ట్ ఉంటదిగా, హాని జరుగుతుందిగా. ఉండొచ్చండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మేము ఏం చేస్తామంటారండి, ఇప్పుడు ఆయిల్ స్పాట్ వస్తాయి కదా పైన. ఎక్కలేదు ఆయిల్ స్పాట్ ఉన్నారండి. నాకు అర్థమైంది మీరు చెప్పిన పాయింట్. ఆయిల్ స్పాట్ వచ్చేసింది బ్లైట్ అక్కడ కనపడ్డాయి. అక్కడ కనపడ్డాయి రండి. ఇది మామూలుగాను కింద ముడి కింద మచ్చ వస్తుంది కదండి. ఇది ఆంత్రాగ్నాస్ అంటారు. ఇది ఆంత్రాగ్నాస్ టుగెదర్. ఇది అక్కడ ఒక కాయ ఉంది చూడండి, అక్కడ అది సేమ్. అంటే నీ దాంట్లో ఏముందంటే బిల్లబ్బాయి గారు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది డైబ్యాక్ అంటాము. ఇది డైబ్యాక్. ఇది ఎండిపోతా ఉంటది. ఇంకా ఇది ఆల్రెడీ 6-7 years క్రాప్ అంటున్నావు. ఇది 6 years అప్పుడే మనం అప్పుడే 5 క్రాప్ అయిపోయిందండి. అవును. మరి దీన్ని నువ్వు సరిగా ట్రీట్ చేసుకోవాలిగా. మరి నీకు ఎట్లా డేరుకున్నావు? అదే ఇప్పుడు ఏం చేస్తానంటే పంట ఎలా వచ్చింది అనుకున్నారు ఈసారికి? ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానండి, కాయలు ఇలా పగలకూడదుగా. అదే కటింగ్ చేస్తాం కదా. కటింగ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఈ కాయ అంతా రాలిపోతుంది. మనం ఎకరలు అయిపోయిన తర్వాత అవును ఆ కాయ అంతా మొత్తం పీకిచ్చేసి నీట్ గా సేనంతా నీట్ చేసేస్తాను మొత్తం. అవునవును. చేసేసిన తర్వాత పంట బాగా చేసావు. నీకేం కామెంట్ చేయట్లేదు. బట్ రోగాలు ఉన్నాయిగా, రోగాలు క్లారిఫై. ఏ డాక్టర్ ఏ చెప్పినా మాకు తెలియదు దీని గురించి. బట్ ఇట్లా ఉండకూడదా పంట? ఇది కరెక్ట్ కాదు. ఇది నీకు ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు పంటకి వెళ్దాం అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఆగస్ట్ 1st ఎత్తలు వేద్దాం అనుకుంటున్నాము. ఏం పర్లేదు. ఇప్పుడు ఈ రోజు బోర్డో తెచ్చాను. బోర్డో లిక్విడ్ తీసండి. పౌడర్ తెచ్చేసాను. పౌడర్ అయినా పర్లేదు. పౌడర్ తెచ్చేసాను. ఇప్పుడు స్ప్రే చేయాలి సార్. ఇప్పుడు ఇది అవును చేయాలి. అయిపోయింది. ప్రూనింగ్ అయిపోయింది. ఈ రోజుతో లాస్ట్ సార్ అది. అవునవును. ప్రూనింగ్ అయిపోయింది. ఈ రోజు బోర్డర్స్ చేస్తాను. ఇంత సైజు ఎట్టు వచ్చినాయి కాయలు మీరు? ఇది ఎన్ని నుంచి పడ్డాయంటావు? ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఇప్పుడు దాకా. మే నెల నుంచి అంటే మీ తీయలేదు మీరు? ఇంకా లేదండి, వదిలేసాం. నాకు అర్థం అంటే మీరు వచ్చిన పోతలు ఐడి తీసుకున్నారు. వద్దు మాకు పంట వద్దు ఇప్పుడు తెలియగలరు. వదిలేసాం. వదిలేసి మెయింటైన్ చేయలేదు అసలు. అదేలేండి. అలా వదిలేసామండి. అయ్యే కాయలు అయిపోయి వర్షాలు పడుతున్నాయి కదా. అప్పుడు మే నెల నుంచి వర్షాలు పడుతున్నాయి మనకి. ఈ సంవత్సరం మనకి వర్షాలు బాగా పడియండి. బాగా పడ్డాయి. కరెక్ట్. రోగాలు అనేవి బాగా కనపడుతున్నాయి. మరి మీకు ఎన్ని చూపించుకున్నారు? ఆయనకి చూపించలేదా? లేదా చూస్తామండి. పంట మీద కూడా చూస్తున్నాడు, వస్తున్నాయని. ఇప్పుడు మాకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడండి, మాకు 4 years బ్యాక్ అసలు అంతర్కోసం అనేది తెలియదు మా ఏరియా. ఎంత వచ్చింది చూడండి. చూడండి అంతర్కోసం బ్లైట్ తెలుసు, అంతర్కోసం అనేది తెలియదు అసలు. అవును. ఈ 3 సంవత్సరాలు బట్టి మనకి అంతర్కోసం బాగా ఎక్కువైపోయింది. అవును. ఇక్కడ మరి ఎట్లా మరి ఆంత్రాగ్నాస్ వస్తే కంట్రోల్ చేసుకోవాలి. అంతర్కోస్ కి స్ప్రేయింగ్ లో వేస్తామండి సార్. స్ప్రేయింగ్ లో అంటే నేను అనేది ఇప్పుడే ఇంత రోగము ఇంత ఎక్కువ కనపడుతుంటే దీన్ని మీరు ఇప్పుడు ప్రాపర్ గా దీన్ని కంట్రోల్ చేసుకోకపోతే రేపు మీకు పంట మీద ఇంకా ఎక్కువ వచ్చుద్దేమో.
గమనించారా మీరు అది? కరెక్ట్ సార్. ఇప్పుడు మీ డాక్టర్ గారు చెప్పలేదా? లేదు కరెక్టే. ఇప్పుడు దీనికి మనం పంటకి వెళ్తున్నాం కదా సార్, అక్కడి నుంచి ప్రాసెస్ స్ప్రేయింగ్ లోని అంటే ఇప్పుడు రెస్ట్ పీరియడ్ లో ఉంది ఇప్పుడు దాకా చెట్లు ఇవి రెస్ట్ పీరియడ్ లో ఇప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిందిగా. రెస్ట్ పీరియడ్ లో స్ప్రేయింగ్ ఇప్పుడు కనుక మీరు చేసుకుని ఉంటే రేపు నువ్వు పూతలు తర్వాత ఇంకంతా నార్మల్ గా నువ్వు పోయినా ఇబ్బంది ఉండేది కాదు నీకు. మరి కాయలు ఎప్పుడు తీస్తారు మరి ప్రెసెంట్? తీసేస్తామండి, కాయలు పీకేస్తావు. ఏం చేస్తామంటే ఎదరలు కొట్టేస్తామండి సార్. అవునవును, ఎదరలు కొడితే ఆల్మోస్ట్ కొన్ని రాలిపోతాయి కిందకి, మిగిలిన కాయలు ఏముంది కింద కొట్టిచ్చేస్తాం. అవును, కొట్టిచ్చేసి కింద నుంచి మొత్తం నేల మీద ఉన్నాయన్ని ఏరిచ్చేస్తాం. సూపర్. ఏరిచ్చేసి దీన్ని మళ్ళీ మనం ఈ గడ్డి ముందని ఒకసారి కొట్టేస్తాం మనం ఇప్పుడే పంటకెళ్ళి తర్వాత కొడతా కావదు కదండి. అవునవును, కొట్టేసి తర్వాత సాయం యాక్చువల్ గడ్డి ముందు కొట్టకూడదు, బట్ కొడతానంటే నీ ఇష్టం అది, ఎందుకంటే నీ ఇష్టం హ్యాపీనెస్. అది ఒకసారి కొట్టేస్తే అవునవును ఇంకా వదిలేద్దామండి. పెరిగాను ఉంది కదా, అవునవును, అమ్మోనియం ఫాస్ఫేట్ అది దాంట్లో గ్లైఫోసేట్ ఎంతో తక్కువ పర్సెంటేజ్ ఉంది. అవును, దాన్ని కొట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అంటున్నారు సాయిల్ కి సార్. అది ఓకే, దాన్నే వాడతాం. ఇది వరకు అంటే గ్లైసిల్ రౌండ్ ఆఫ్ లైన్ వాడేవాళ్ళు కానీ ఒక 5 years నుంచి ఏం వాడతలేదు, మానేసాం సార్. పెరిగినా వాడతాం. అవును, వెరీ గుడ్. దీనికి ఎరువులు ఎట్లా, దీనికి అసలు మందులు ఎట్లా, చెప్పండి లైట్ గా. ఇప్పుడు ఎరువులు సార్ చెట్లు బాగా చేశారు, చెట్లు చాలా బాగున్నాయి, ఈల్డ్ కూడా బాగా తీస్తావు. ఎకరానికి 10 టన్నులు తీస్తావు? తీసాను, లెక్క ఓడలేదు. ఎకరం పట్టు. సో ఇప్పుడు నీకు ఎట్లా ఎరువులు ఏమి ఇచ్చాడు ఫర్టిగేషన్? ఇప్పుడు మేము పంటకి వెళ్ళేటప్పటికండి రెస్టారెంట్ లో సాయిల్ అప్లికేషన్ పెంటేసాం, బ్యాటర్ వేసి 3 చేసాం. తర్వాత మళ్ళీ పంటకి వెళ్ళేటప్పుడు డిఏపి, పాలిసల్ఫేట్, మెగ్నీషియం ఇవి చేసుకుంటున్నాం. తర్వాత ఒక డ్రిప్ లో కాదు సార్, సాయిల్ గోతు తీసి చెట్టుకి మనం ఏంటంటే కొంచెం డ్రిప్ తీసి ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ప్యాడ్ వేసాము. దీంట్లో గట్ట వేసి పెట్టాము. ఇదిగోండి రూట్ కూడా ఇలా ఉంది, కూడా బాగుంది, బాగా చేశారు. ఈ టైప్ లో ఉంది సార్. ఇప్పుడు దీన్ని నాకు ధైర్యం ఏంటంటే సార్ సార్, ఇప్పుడు మనకి వర్షాలు ఎక్కువ పడి ఆల్రెడీ చెట్లను ఈ వర్షాలకి అంతర్కోస గట్ట అటాక్ అయింది. ఫస్ట్ నుంచి కూడా ఉంటుంది. వాతావరణం బేస్ చేసుకుని మనకు కొంచెం స్ప్రేయింగ్ స్ట్రక్చర్ బ్లైట్ అయింది. దీన్ని స్ట్రక్చరల్ బయట ఉంటుంది. అదే సార్, ఇది ఎండిపోతా ఉంటాయి, ఎండి పుల్ల వస్తాయి, ఇంక ఇట్లంతా నీకు డ్రై అయిపోతా ఉంటది. రేపు నీకు చిన్న చిన్న కాయలు పడ్డా పగిలిపోతా ఉంటాయి. ఇంకా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా కానీ ఈ టైంలోనే మీరు దీన్ని ట్రీట్ చేసుకుని దీన్ని సరిగా చేసుకోకపోతే మీకు పెద్ద సమస్యలు వస్తాయి. మళ్ళీ తర్వాత మీరు ఏమి చేతులైతే ఎవరు చెప్తారు ఇంకా సార్? అసలు యాక్చువల్లీ మేము అనుకోలేదు సార్. ఇది మేనల్లో శుభ్రంగా అప్పటి నుంచి మెయింటైన్ చేసి ఉంటే 30 టన్నుల కాయ అవుతుంది ఈజీగా చేసుకుంటాల్సింది. అప్పనన్నా లేదు సార్, నాకు అది ఇంట్రెస్ట్ లేదు. చూడండి అదే దీనికోసమే ఇది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ టైంలోనే మనకి సెప్టెంబర్ దాకా వర్షాలు పడతాయండి. అవును, అక్టోబర్ దాకా పెంచు. అవును, అప్పుడు దాకా మనం ఉంటాం. మన ఆఫ్ చేయలేం దీన్ని. అవును, కాయ డ్యామేజ్ అంత బాగా చెప్పారు. కరెక్ట్. మార్కెట్ కూడా మనకు దొరుకుతుంది. అవునవును, ఇప్పుడు ఆగస్టు వెళ్తాం కదా, జనవరి ఫిబ్రవరిలో వస్తుందండి మంచి కాయొచ్చు. మనకి రేటు పలుకుతుంది. కొద్దిగా మెయింటెనెన్స్ 2-3 నెలలు ఇబ్బంది పడతాం. తర్వాత మన సెల్ తిరుగుతుంది కదండి. బాగా చెప్పారు. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు మీకున్న కష్టాలు ఏమున్నాయి సార్ దానిమ్మలు ప్రెసెంట్? ఇప్పుడు కష్టాలు అంటే సార్ నాకు అంటే మీకని మీకు కాదు, జనరల్ గా చెప్తున్నాం సార్. కష్టాలు అంటే బ్లైట్ ఒకటి, ట్రిప్స్ ఒకటి మేజర్ గా. ఇప్పుడు ఈ మధ్యన ట్రిప్స్ అటాక్ ఎక్కువైపోయిందండి. ట్రిప్స్ బాగా, అఫిడ్స్ ట్రిప్స్ బాగా ఎక్కువైపోయినాయి. అసలు ఏంటి స్ప్రేయింగ్ లో ఎక్స్పోనస్, గ్రేసియా, అలక్ట్ అండ్ తర్వాత డెలిగేట్ ఇలాంటి స్ప్రేయింగ్ లనే చేస్తున్నామండి. ఇన్ని చేస్తున్నా సరే మళ్ళీ అటాక్ అవుతున్నాయి. అది ఒకటి బాగా మేజర్ ఇదైపోయిందండి. అదే ఫుల్ ప్రాబ్లం. మెయిన్ రెండు బ్రైట్ ట్రిప్స్. తర్వాత అంతర్కోసం అది మన వర్షాలు బట్టి మనకి ఇదవుతుందండి. వర్షాలు మనం ఏం చేయలేము. అదే అన్ని కొంచెం అక్కడ కనబడుతున్నాయి. బ్లైట్ కి పరిస్థితి మరి? బ్లైట్ కి సార్ మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సోడామోనాస్ అని ఇది ఉంది, ఏఎంసీ అని వాళ్ళు ఇస్తున్నారు. అదొకటి స్ప్రే చేస్తున్నాము. తర్వాత స్కోరు, ట్యాగ్మేషన్ ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడైతే. తర్వాత మన కాయ సెట్టింగ్ అయితే కాపర్ లోకి వెళ్తున్నాము. సైడ్ గానీ, సిఓసి గానీ, ఇంకా ఈ టైప్ లో అన్ని వేస్తున్నాం సార్. ఫంగి సెడ్ మందులు అంటే ఇంకా చాలా కొడుతున్నాండి. ఇంకా కాబరేట్ అప్ అని, ఆండ్రకాల్ అని దొరికిందలా కొడతా ఉంటారు. డాక్టర్లు చెప్పరా వచ్చారు ఉన్నారా? డాక్టర్ సార్ ఇప్పుడు ప్రెసెంట్ లేరు, ఎవరు లేరండి. మనకి అప్పుడే ఇప్పుడు 15 years అప్పుడే 15 సంవత్సరాల అనుభవం ఉంది. అదేలేండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సార్ ఇచ్చేవారు. రాము అంటే మన ఈ సైడ్ కుష్టికి సైడ్ అండి సార్. అంటే కర్ణాటక కుష్టిక్ కంపెనీ ఉంది సార్. అవును, అది దానికి డీలర్ ఇది మొత్తం ఉండేవారు అనమాట ఆయన. ఇప్పుడు వస్తున్నాడు
వచ్చినా ఏదో నార్మల్ ఆయనకి ఎక్కువ బిజీ అయిపోయింది మొత్తానికి. ఏరియా పెరిగింది, ఫోన్ కూడా ఎక్కువగా లేదు, రెస్పాండ్ లేదు. మనకు ఐడియా తగ్గట్టుగా మనం పోతున్నాము. తెలిసినట్టు తోసినట్టు ఏదో చేసుకుంటా కొంచెం అనుభవం ఉంది కదండి, దాన్ని బట్టి పోతున్నాము. స్వయంగా నువ్వు కూడా చేసుకోగలుగుతావు? నా స్వయంగా చేస్తున్నారు మీరు? మా బ్రదర్స్ మేము ముగ్గురు అండి. ఎన్ని ఎకరాలు మొత్తం? మొత్తం మన 30 ఎకరాలు ఉందండి. దానిమ్మ తోట బాగున్నట్టుగా. మరి డబ్బులు వచ్చినాయి దానిమ్మ తోట? ఈ 30 ఎకరాల్లో లేదు, బాగానే వచ్చిందండి. డబ్బు వచ్చినాయి, బాగానే సంపాదించారు. ఇంట్రెస్ట్ అంటే దానిమ్మ అంటే ఇంట్రెస్ట్ అండి. అదే అంటే బాగానే సంపాదించారు. డబ్బుకి ఏం ప్రాబ్లం లేదు. 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు పెట్టారా? ఇది వచ్చేప్పుడు 15 సంవత్సరాలు అండి ఎక్స్పీరియన్స్. మా ఇది లీజులు అండి, ఇది పొలం. మన సొంత ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ. సొంతగా ఉన్నాయండి. సొంత ప్లాట్ కూడా బాగానే ఉంది, తెలియగలడు చేసుకుంటే. సో ఓవరాల్ గా నీకు లాభాల్లో ఉన్నారు బాగా? పర్లేదండి, భయం ఏమి లేదు. మనకి దానిలో లాస్ అన్నది ఏమీ జరగలేదు. జరగదు కూడా అని నా ఎక్స్పీరియన్స్ పెట్టి అనుకుంటాను. అంటే మీ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మామూలుగా ఇట్లా వ్యవసాయం చేయటం మీరు? మేము వ్యవసాయం చేస్తాం మొదలెట్టి అప్పుడే మాదంతా వ్యవసాయం, ఫ్యామిలీ మాదంతా ఫస్ట్ నుంచి మా నాన్నగారు వ్యవసాయం అండి. అంటే ఈ దాని తోటలో లేవండి, దీంట్లో ఉన్నాము. ఈ కన్నడ ఇటు ఎప్పుడు వచ్చారు? కన్నడకి ఎప్పుడు వచ్చారు బెల్ట్ కి? ఇక్కడికి వచ్చి మేము అప్పుడే 30 ఇయర్స్ అయిపోయింది. 35 ఇయర్స్ అయిపోయింది. దీంట్లో ఇక్కడ ఉండిపోయారు మీరు ఇంకా. కానీ ఎలా ఉంది ఇక్కడ? అంత బాగుంది వాతావరణం గానీ, వెదర్ కానీ? మనకి అక్కడికంటే ఇక్కడ వెదర్ చాలా బాగుంది. ఆడ చెమట గిమట్లు అంతా ఘోరంగా ఉంటది. అంటే సెటిల్ అయిపోయారు బాగా హ్యాపీగా. ఇప్పుడు ఈ అందరు నీకు ఇక్కడ దగ్గర కూడా సపోర్ట్ చేస్తా ఉంటారు? పర్లేదండి, పెట్టుబడి కానీ మొత్తం మనం ఇక్కడే సెటిల్ అయిపోయారు కాబట్టి. అదేనండి. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు దానిమ్మ రైతులకి మెయిన్ చేయాల్సిన విషయాలు ఏంటి అసలు చెప్పండి? కొంతమంది దానిమ్మలు పెట్టాలంటున్నారు. నా అనుభవ ప్రకారం అయితే నేను చూడండి, మదర్ ప్లాంట్ మొక్క గూటి నెంబర్ 1. గూటి పెడితే రోగాలు వస్తాయి అంటున్నారు కదా? లేదండి, గూటియే తట్టుకుంటుందండి. నిజమా? గూటియే తట్టుకుంటుంది మొక్క. ఎక్కడి నుంచి ఇచ్చారు? గూటి అండి. ఇది ఎక్కడి నుంచి ఇచ్చారు? ఇది వచ్చేసి ఇక్కడ మన బళ్ళారాతల ఏరాళ్ళని ఉంది, అక్కడి నుంచి తెచ్చామండి. బాగుంటాయి. అక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ కూడా బ్లైట్ అటాక్ అయిపోయి అక్కడ కూడా కొంతమంది గూటి మొక్కలు తెచ్చి పెట్టుకున్న రోగాలు వచ్చినాయి అంటున్నారు. మెయింటెనెన్స్ ప్రాబ్లం అది. అంటే మొత్తం రైతు టాలెంట్ ఫస్ట్ నుంచి కూడా స్ప్రేయింగ్ కంటిన్యూ గా దానికి ఏమేమి స్ప్రేయింగ్ లో పంగసైడ్ గానీ, కాఫర్ గానీ ఏదో ఒకటి చేసుకుంటా ఉంటానండి. ఆ బ్లైట్ అన్నది ఫస్ట్ టెమ్మకు పడకూడదు. ఒకవేళ లీఫ్ కి వచ్చినా అది ఇబ్బంది లేదు, టెమ్మకు పడకూడదు. స్ప్రేయింగ్ క్లైమేట్ బట్టి బేస్ చేసుకుని దాన్ని బట్టి స్ప్రేయింగ్ చేస్తా ఉండాలండి కంటిన్యూగా. నాను ప్రకారం చెప్తున్నానండి. ఫస్ట్ నుంచి మొక్కనే ఏ విధంగా మనం పెడతామో రేపు పొద్దున పంటకు కూడా అలాగే ఉంటది. స్ప్రేయింగ్ లో మెయింటెనెన్స్ దాని మీద పోతుంది. ఏదో ఎప్పుడు 3 నెలలకు 2 నెలలకు కొట్టేలే మొక్కే కదా, పెరుగుతుంది కదా అంటే అది క్లైమేట్ వారానికి 10 రోజులు మారుతూ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఏం ఉంటాయి మామూలు దీంట్లో సరదాగా ఏం ఫర్టిగేషన్స్ అంటే రైతుకి ఎలా? ఒక రైతు ఏంటంటే పెట్టుబడి కూడా పెట్టడానికి ఇబ్బందులు పడుతున్నాయి రేపు. పెట్టుబడి ఎట్లా కష్టాలు ఉన్నాయి? అనుభవం ఒకటండి, లేదా అనుభవం లేకపోతే మాత్రం కంపల్సరీ గైడెన్స్ తీసుకోవాలి. గైడెన్స్ ప్రకారంగా ఫాలో అవ్వాలి. నా అనుభవం చెప్తున్నా. కొంతమంది అన్నారు గైడెన్స్ ఎందుకు మనకి పండంత అంత బండుతుంది మనకి. పొరపాటు అండి, గైడెన్స్ లేకపోతే అసలు ఐడియా లేనప్పుడు గైడెన్స్ లేకపోతే మీరు తీసుకొని నాలెడ్జ్ వచ్చింది కాబట్టి మీరు ఓన్ చేసుకోగలుగుతున్నాము. అసలు ఓన్ గా నాలెడ్జ్ లేని వాళ్ళు ఏం చేస్తారు అదండి. కంపల్సరీ వాళ్ళు ఏదో షాప్ కూడా చెప్పారు తెచ్చేసాము చేసామంటే కాదు కదా. షాపులో కూడా గ్యాంబ్లింగ్ ఉంది, అదే ఉంటది కంపల్సరీ. వాళ్ళు ఏదైతే ఉంటారు నువ్వు కొడతా ఉంటావు. కంపల్సరీ మనకి డమాస్టర్ ఉండాలండి. డమాస్టర్ ఉండి ఆయన గైడెన్స్ తీసుకోవాలి. ఓకే, డాక్టర్ ఒకటి ఉండాలి, కన్సల్టెంట్ ఆయన ఒక 2 years 4 years మనకి బాగా కొంచెం అనుభవం అయితే కూడా వాడుకోవాలి. అవును. తర్వాత ఆయనది నీకు అనుభవం నీకు తెలుస్తుంది, ఆయన చెప్పింది. అవును, దాన్ని బట్టి కొన్ని చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. కానీ వెదర్ కూడా ప్రాబ్లం పెడుతుంది అన్నారా? కంపల్సరీ అండి, వెదర్ కూడా ప్రాబ్లం. వెదర్ కూడా ఇవాళ రేపు బాగా ఇబ్బందులు పెడుతుంది అంటున్నారు. బాగా వెదర్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఒకటంటే నాకు తెలిసి మాకు ఈ ఏరియా వచ్చేసి ఆగస్ట్ సెప్టెంబర్ పంటకి వెళ్తున్నాం. ఆగస్ట్ సెప్టెంబర్ పంటకి వెళ్తున్నాం. ఇప్పుడు మే జూన్ జూలై ఈ నెలలో వెళ్ళినోళ్ళకి ఏమవుతుందంటే లైట్ దొరుకుతుంది. తర్వాత ఇంకోటి యూజీ అని ఓల్ పెడుతుంది చూసారా, అవును, అదొకటి దొరుకుతుంది. ఈ నెలలో పోయిన వాళ్ళకి మన లాస్ట్ నెల మొన్న జూన్ జూలై అదే జూన్ ఏప్రిల్ మే నెలలో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అదే మీరే జనవరి నుంచి ఇప్పుడు దాకా అంటారు.
జనవరి నుంచి అంటే కాదండి, జనవరి నుంచి అంటే కాయ వచ్చేద్దాం మనకు కాకుండా వేరే జనరల్ గురించి చెప్పండి, అందరి గురించి చెప్పండి. ఇప్పుడు మీరు పోయేది లాస్ట్ మంత్ పోయిన వాళ్ళకి, లాస్ట్ మంత్ పోయిన వాళ్ళకి కంపల్సరీగా బ్లైట్, అంటే జూన్ జూలైలో పోయిన వాళ్ళకి, జూన్ జూలై పోయిన వాళ్ళకి బ్లైట్ యూజీ అదొకటి బాగా అటాక్ అవుతుంది. అంతకోసం ఇంకా మరి వెదర్ ఒకటి కొంచెం వర్షాకాలం కదండి. అవును, కంపల్సరీ వర్షాకాలమే. అవును, ఎప్పుడు పడితే తెలదు. పడతాం మొదలెట్టి వారం పడితే 10 రోజులు పడితే తెలదు. అవునవును, ఆ టైంలో దెబ్బతింటుంది. అవును. ఇప్పుడు మీరు ఏ నెలలో పోవాలనుకుంటారు మామూలుగా? నేను ఇప్పుడు ఈ రేపు నెలలో వెళ్దాం అనుకుంటున్నానండి. ఏది? ఆగస్టులో మేము ఎత్తలు వేద్దాం అనుకున్నాం. అక్కడి నుంచి మనకి సెప్టెంబర్ వచ్చేటప్పటికి చిగురులు వచ్చి చిగురు అంతా బలిసేటప్పటికి ఫ్లవర్ వచ్చేదానికి ఒక 60 రోజులు పట్టేస్తుంది మనకి సెట్టింగ్ అయితే. అవునవును. అక్కడి నుంచి మనకు కొంచెం వెదర్ సపోర్ట్ కూడా ఎక్కువగా. మీరు బ్లైట్ కి ఏం మందులు వాడతారు సాధారణంగా? సార్ నేను బ్లైట్ కి బాగా ఈ చూడమని మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. వర్షం పడినప్పుడు మబ్బులు ఉన్నప్పుడు ఏఎంసీ అని చూడమనసి ఉంది, దాన్ని వేస్తానండి. తర్వాత మనకి సెట్టింగ్ అయిపోయిన తర్వాత కాపరేస్తాం. ఫ్లవర్ ఉన్నాడు మాత్రం స్కోర్ అని, హ్యాబిటాప్ అని. ఫ్లవర్ రావాలంటే ఏం చేయాలి? ఫ్లవర్ రావాలంటే ఏం చేయాలంటారు? ఫ్లవర్ బాగా సెటప్ కావాలంటే చూడండి సార్, ఇప్పుడు మనకి మెయిన్ నాకు రూమ్ పెట్టి సెట్ ఫుడ్ కావాలి. చెట్టు ఫుడ్ ఇవ్వాలి. మరి ఓనర్లు ఇవ్వట్లేదుగా? ఎత్తలేదు. అది ఏదో వాళ్ళ అదృష్టం బట్టి చాలా ఇప్పుడు నేల బలం అంటే పండుతుంది. నేల బలం లేకపోతే పండదు. నేల తగ్గట్టుగా మనం ఏదో ఇచ్చుకోవాలి ఫుడ్, కంపల్సరీ ఇచ్చుకోవాలండి మెయిన్. బలంగా పేడెరువు, న్యూట్రియన్స్, ఈ ఫాస్ఫరస్. ఈ పిండి ఎట్లా మీరు? ఏ పిండి అండి? ఈ బనవాళ్ళు వేస్తున్నారా? ఇది చెక్క పిండి, గోధుమ వేస్తున్నారా? అది ఏమి వేయలేదండి. ఇప్పుడు వేయట్లేదు? అది ఏమి వేయలేదు. ఎప్పుడు వేయలేదు మీరు? ఎప్పుడు వేయలేదు అసలు. అంటే ఓన్లీ ఫర్టిలైజర్ మామూలుగా మేము వేస్తామంటే యాప్ పిండి వేస్తాం ఒకసారి. అదేలేండి, యాప్ పిండి ఒకసారి. మామూలు పిండి వేయలేదు? మామూలు పిండి వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు ఆంధ్రాగ్నస్ కి ఏం కొట్టారు మరి ఇప్పటి వరకు? ఆంధ్రప్రదేశ్ కి జమీర్ ఒకటి అండి, జమీర్ టిల్టు, ఇంకోటి కాంబినేషన్ ఏదో ఉందండి అదండి, అదొకటి కొట్టాము జమీరు. తర్వాత నేటివ్ కొట్టేవాడు. అంటే రిజల్ట్ ఉంది బాగానే ఉంది. రిజల్ట్ బాగానే ఉంది. సో వెదర్ సపోర్ట్ చేయాలండి. మనం స్ప్రేయింగ్ అని మంచియే. అవునవును, వెదర్ సపోర్ట్ చేయాలి. మనం చేసేది 30%, 70% వెదర్ సపోర్ట్ చేస్తేనే మనకి పంట అనేది వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాయ సైజులో ఏం చేయాలి? కాయ సైజుకి వచ్చేసండి నేను ఈ క్లైమేట్ అంతా వెళ్ళిపోయిన తర్వాత, వాతావరణం అంతా క్లియర్ అయిన తర్వాత, బ్లైట్ మనకి కంట్రోల్ అవుతుంది పర్లేదు అన్నప్పుడు స్టిక్ సైటేజ్ ఓసియన్ ఉంది, దాన్ని ఓరన్ దాన్ని వేసుకుంటాం. తర్వాత ఒకసారి ప్రాసిపిట్, ఫ్రోజిబ్ అని జిబర్లిక్ యాసిడ్, అదొక రౌండ్ ఈ స్ప్రేయింగ్ లో వేసుకుంటాం. ఒక వారంలో 10 రోజుల గ్రాప్ కింద వేసుకుని తర్వాత సాల్యుబుల్ స్టార్ట్ చేసుకుంటాం అండి. అంటే క్లైమేట్ క్లియర్ అయిపోయిన తర్వాత. అవును. సాల్యుబుల్ ఏం వాడతారు? సాల్యుబుల్ మేజర్ గా అంటే 50-34 దాన్ని వాడుకుంటాం అండి. సిఎన్, కాల్షియం నైట్రేట్, తర్వాత న్యూట్రియంట్ ఇస్తాం. కాల్షియం నైట్రేట్ వేస్తే ఎక్కువగా మనకి బ్లైట్ వచ్చేది అంటారు, నిజం? అది వస్తుందండి. కానీ మనం ఇప్పుడు ఇచ్చుకోవాలంటే మన చలి తిరిగేద్దామండి. రేపు దీపావళి వెళ్ళిన తర్వాత, దీపావళి వెళ్ళిన తర్వాత చలి తిరిగి చూసారా, బ్లైట్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటాయి. ఉడుకుండదండి, చలి ఉంటుంది కదా, ఆ చలికి బ్లైట్ స్ప్రెడ్ అవ్వదు, యాక్టివ్ అవ్వదు. ఆ టైంలో ఈ కాల్షియం, ఇంకా సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్, ఇంకో వగేర మనం ఇంకా ఉంటాం. అది ఆంథ్రాక్నస్ ఏదో వేరే రకంగా వస్తుంది అంటారు, నిజంగా? ఆంథ్రాక్నస్ ఏదండి? అంటే ఆంథ్రాక్నస్ ఎట్లా వస్తుంది అంటారు అసలు? యాక్చువల్గా వాతావరణం నుంచే లేకపోతే ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసండి నేలలో తేమ ఆరకుండా అలా. అంటే మీకు తెలిసిన నాలెడ్జ్ చెప్పండి, ఏం పర్లేదు. రైతులు ఉంటారు అందరూ, మీలాంటి రైతులు గొప్పోళ్ళు కూడా నలుగురు నేర్చుకుంటారు. నా నాలెడ్జ్ ప్రకారం చెప్తాను చూడండి. కంపల్సరీగా నేల డ్రై ఉండాలి. వాటర్ మన చెట్టు దగ్గర కూడా తక్కువ పెట్టుకోవాలి. పెట్టినప్పుడు వర్షాలు ఎక్కువైనప్పుడే ఇది అంతర్కోసం అనేది అటాక్ అవుతుంది. అవును. కంటిన్యూగా పడుతుంది చూసారా, ఒక వారం రోజులు అలా కంటిన్యూగా పడినప్పుడు నేల తేమ, సాయిలో ఆరన్ సాయిలు ఉంటాయి, కొన్ని ఇసుక నేలలు ఉంటాయి, కొన్ని బ్లాక్ సాయిలు ఉంటాయి, అలాగటి ఉంటాయి. కాబట్టి ఆర్చాలు అలాంటి వాటికి గమ్ముని అంతర్కోసం అటాక్ అయిపోతుంది. అదే కొంచెం గట్టిగా నేల నీళ్లు తాగంది, బాగా బండరాయి లాగా ఉంటుంది నేల చూసారా, అలాంటి వాటికి పర్లేదు. ఇంకోటి గాలి ఆడాలి, వెంటిలేషన్ బాగా, అంటే బాగా వెళ్తూ ఉండాలి, గాలి ఆడాలి, డ్రై అవ్వాలి. నా అనుభవం మంచిది. మరి లాస్ట్ గా మీరు బ్లైట్ కి ఎట్లా కంట్రోల్ చేయగలుగుతున్నారు? బ్లైట్ అండి వచ్చింది
కంట్రోల్ అంటే ఏం చేస్తున్నామంటే మేము ఫస్ట్ స్ప్రేయింగ్లు వేస్తున్నాం. స్ప్రేయింగ్లు వేస్తున్నాం. బ్లైట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ స్ప్రేయింగ్లు వేస్తున్నాం. స్ప్రేయింగ్ వల్ల కంట్రోల్ అవుతుందండి. ఇంకోటి ఈ మధ్యన కొత్తగా మనకి ఇంకోటి ఏంటంటే బెనిఫిట్ క్లాత్ అంటే పైన నెట్ అంటే గ్రో కవర్ మన ఇది లైలాన్ కవర్ అవుతుంది. అది వేస్తున్నామండి. అది బాగా మనకి వెదర్ ఇంక ఇదిగా ఉన్నప్పుడు మొత్తం సాల్సాలకి ప్యాక్ మాస్క్ వేసినట్టు. అవును, ఆ టైప్ లో వేసుకుంటే కొద్దిగా మనకి ఒక 50% ఆఫ్ చేస్తుంది. నిజమా? అసలు బ్లైట్ ఏ విధంగా వస్తుంటారు అంటే ఏ విధంగా వస్తా అనుకుంటున్నారు మీరు చెప్పండి. సైంటిఫిక్ నా అనుభవం బ్లైట్ ఎలా వస్తుందంటేనండి, ఒకటి గాలి ద్వారా, ఫస్ట్ పాయింట్ గాలి ద్వారా ఎక్కడ దుక్కునా ఒక చిన్న ఉంటే అది ఇంకా అలాగే స్ప్రెడ్ అయ్యి గాలి ద్వారా ఎక్కువ స్ప్రెడ్ అవుతుందని నా అంచనా. తర్వాత గాలి ద్వారా వచ్చింది అనుకున్నారు. గాలి ద్వారా. సో ఎట్లయితే దాని కంట్రోల్ కి మీకు బాగా ఏమి స్ట్రాంగ్ ఇవ్వగలుగుతారు చెప్తారు? ఇందా చెప్పారు ఆల్రెడీ. కంట్రోల్ కి ఏ మందు కొంచెం మీరు బాగా అంటే ఆడు మందు అంటే కాఫర్ అండి, కోసైడ్, ఇంకా బాగా ఇది అయితే బోడైడ్ పౌడర్ కూడా వాడుతున్నాము. బోడాక్స్ లిక్విడ్. కోసైడ్ కొడితే ఈ మధ్య కొంచెం కాయల మీద మసలు పడతానే అంటున్నారు. స్క్రాచ్ అవుద్ది, ఆడ్ అవుద్ది, కాకపోతే తప్పదండి. అది కొంచెం ఆడ్ చేస్తేనే అది బ్లైట్ అనేది కొంచెం డ్రై అవుతుంది. అంతే, డ్రై అవుతుంది అంతే. అవును, పూర్తిగా దాన్ని స్టాప్ చేయగలం కానీ పూర్తిగా నివారణ లేదు. నివారణ. సరే, నెక్స్ట్ ఇంకొంతమంది అంటున్నారు ఆ కాయలు టచ్ చేయకూడదు, ఆ కాయలు పెరగకూడదు, ఆ ఎంత ఉంచాలి, లేకపోతే పెరిగితే ఇంకేమైద్ది, అట్ట ఉంచితే ఏమైద్ది, మళ్ళీ దాన్ని ఇంకొకటి పట్టుకుంటే ఏమైద్ది, మళ్ళీ ఇంకొక పక్కన చేలోకి వస్తే ఏమైద్ది. ఇట్లా జనాలు ఏంటంటే రకరకాల పుకార్లు అంటే నడుస్తున్నాయి. అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? ఎక్స్పీరియన్స్ పెట్టి చూడండి. ఒకటి ఎవరు వచ్చినా ఎవరు చేసినా వచ్చేది రాకమాంద గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ. ఇది ఒకరు ముట్టుకుంటే వచ్చేదో లేకపోతే ఒకళ్ళ తాకితే వచ్చేదో కాదు. ఇది గాలి ద్వారా స్ప్రెడ్. నా అనుభవం ప్రకారం గాలి ద్వారా అంత మట్టికి నాకు తెలుసండి. ఎవరో వచ్చి ఏది ముట్టారు. ఇంకోటి ఏంటంటే మనం ప్రూనింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రూనింగ్ లో మాత్రం కత్తిర్లు నీట్ గా డెటాల్ వేసి క్లీన్ చేసుకుని అది మాత్రం వాష్ చేసుకుంటే మంచిది. వెరీ గుడ్. ఎవరి తోటలోంచి వచ్చారు, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచో డాక్టర్ గారు అనుకోండి మీరు వచ్చారు, నా తోటలో రావద్దంటే సరిపోతుంది కదా. అలాగే అట్లా రాకపోయినా గానీ ఈ తేమ నుంచి అయితే మామూలుగా వచ్చింది. గాలి కంపల్సరీ గాలి నాకు తెలిసి బ్లైట్ అంటే కంపల్సరీ గాలి. మరి సర్కోస్పెర్ ఎలా ఉందన్నారు మీరు? సర్కోస్పెర్ తెలుసా మీకు? అసలు అంతర్కోస్ ఒకటిని బ్లైట్ కానీ ఇంకా సర్కోస్పెర్ నాకు ఐడియా లేదు. ఓకే, మరి నీళ్లు ఎట్లా పెట్టాలంటే నీళ్లు ఏ విధంగా ప్రక్రియ నీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ సార్, వాతావరణ క్లైమేట్ బట్టి ప్రతి రైతు కూడా ఎవరో ఫోన్ లో చెప్పి నువ్వు నీళ్లు పెట్టమంటే పెట్టేద్దాం కాదు, పెట్టద్దండి మానేద్దాం కాదు. నీ తోటలో నీది ఎలా ఉందో చూసుకోండి. ఫస్ట్ చెట్టు నీ వెళ్తే ఎలా ఉంది. మేము కాయ ముచ్చు కూడా చూసుకోవాలి. మేము కింద అది నీళ్లు అడుగుతుందా లేదా అని. ఏంటి ఇప్పుడు ఇది ఉంది, ఇది మనకి నీళ్ళు ఇది చెప్పుద్దండి. ఇది ఆటోమేటిక్ దీన్ని ఇలాగన్నప్పుడు టెంపర్ ఉంటే వాటర్ ఉంది పర్లేదని, లేదు ఇలా మెత్తగా ఉంది బెండ్ అవుతుందంటే కొంచెం పెట్టుకోవాలని. ఆ టైప్ లో ఎక్స్పీరియన్స్. వెరీ గుడ్. అదే ఇంకా మామూలుగా రెగ్యులర్ గా ఇస్తున్నారా మీరు వాటర్, లేకపోతే ఎప్పుడన్నా? మేము వాతావరణ క్లైమేట్ చూసుకుని పెట్టుకుంటాం. అంటే వాటర్ అయితే రెగ్యులర్ గా పెట్టే ఆలోచన కాయ మీద ఉన్నట్టు పెడతాం. రెగ్యులర్ కాయనప్పుడు బాగా నీళ్ళు పెట్టాలి, ఫుల్ గా పెడతాం. నీళ్ళు ఫర్టిగేషన్ చేసుకోవాలి కంపల్సరీ. నీళ్ళు లోడ్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ వాటర్ డైలీ. ఇంకోటి మీకు ఇందాక డైలీ వాటర్ బట్టి వాటర్ ప్రెషర్ బట్టి. అదే ఇప్పుడు ఒకటి చిన్న డాక్టర్ మర్చిపోయాను చౌదరి గారు, ఈ పూత కొంతమందికి రావట్లేదు, మగపూత ఎక్కువ వస్తుంది, ఆడపూత లేదు, పూత కొంతమంది రావట్లేదు. దానికి ఏంటి మీ యొక్క చిట్కాలు? అది కూడా ఉందండి ప్రాబ్లం. మేము కూడా అనుభవిస్తున్నాం. నేను ఇప్పుడు మాకింత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మేము ఎందుకు పూత ఎలా వస్తలేదు ఏంటి అని ఒక అనిపిస్తుంది. ఏంటంటే మెయిన్ డ్రై, చెట్టు డ్రై అవ్వాలండి. అంతే అంటారు. చెట్టు డ్రై అవ్వాలి. చెట్టు తగ్గట్టుగా మనం సాయిల్ అప్లికేషన్ రెస్ట్ ఫీల్డ్ లో ఇచ్చుకోవాలి. ఫుడ్ వేసుకుని బాగా చేసుకుని మనకి కొమ్మ స్టెమ్ బాగుండాలి. స్టెమ్ బాగుండాలి. ఇప్పుడు మనకి ఇది కొత్త కొమ్మ వచ్చింది. ఇప్పుడు మన కటి అయిపోయిన తర్వాత ఇదంతా కొత్త కొమ్మ వచ్చింది. అవును, ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి వస్తే ఫ్లవర్ ఇక్కడ రావచ్చు. ఇప్పుడు బలము దీని మీద ఉంటది అంతా ప్రతాపం. అవును, అది ఫస్ట్ మనం ఫుడ్ పెట్టుకుని చెట్టుని యాక్టివ్ గా ఉండించుకుని బలంగా ఉంటే మన పంటకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా చెట్టు కూడా డ్రై లో ఉంటే పూత వచ్చి నాకు తెలిసి ఆడపోతలు రావచ్చు. అదే మీరు డ్రై చేసుకోవాలి. బాగా డ్రై చేసుకోవాలి. డ్రై ఖచ్చితంగా చేసుకోవాలి. డ్రై కంపల్సరీ. అంటే ఎన్ని నెలలు చేసుకోవాలన్నారు మీ ఐడియా? మినిమం ఏం లేదన్నా సరే ఒక 3 నెలలు మినిమం చేసుకోవాలి. చేసుకోవాలి. 3 నెలలు చేసుకోవాలి. 3-4 నెలలు
నీళ్లు పెట్టకుండా. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, మరి ఆ టైంలో మీరు ఏదన్నా సస్యరక్షణ తీసుకోమని రైతులు చెప్తారా? సస్యరక్షణ అంటే చేసుకోవచ్చు. ఏమన్నా ఇప్పుడు బ్లైట్ కి సంబంధించింది ఏమన్నా కొట్టుకోవచ్చు. సిఓసి, క్లోరిపైరిఫాస్ కాంబినేషన్ 2 కలిపి కొట్టుకోవచ్చు. స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అదేనండి రెస్ట్ పీరియడ్ లో. ఎప్పుడన్నా ఒక 10 days కో లేకపోతే 15 days కో ఆ టైంలో వర్షం పడితే కూడా చేసుకుంటాం మంచిది. ఇంక ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సపోజ్ ఒక రైతు ఉన్నారు, సపోజ్ మీరే ఉన్నారు అనుకోండి, పూతలు బాగా పడకపోవచ్చు, కొన్ని పడవచ్చు బాగా, అతను ఆటోమేటిక్ గా ముందుకెళ్లిపోతున్నాడు. ఆ టైంలో ఇంకేదో కొంచెం కరెక్షన్స్ అయ్యి చేయొచ్చు, ఏదో అదే B6 ఏదో కొడితే వస్తుంది మళ్ళీ పూతని, అవన్నీ ప్రయోగాలు చేస్తున్నారు. కొంత మేము కూడా అక్కడ చూసాను రైతుల దగ్గర. లేదండి, ఉపయోగం మేము చేసామండి. అవి చేసాం, 6P కొట్టాము. అదేదో ఇంకోటి ఏదో ఆయన ఇచ్చాడు, దాని పేరు ఏదో ఉందండి, దాని పేరు ద్రాక్ష కొడతారంట, అది దాన్ని కొట్టాము. అది కొడితే నీకు 100% పూతలు వచ్చేస్తాయి అన్నాడు. పాయింటర్ కాదండి, దాని పేరు ఏదో ఉంది వస్తలేదు నాకు. అది కొట్టాము, 100% ఫ్లవరింగ్ వచ్చేద్ది అన్నాడు. ఏది ఒక పూత కూడా రాలేదు. అంటే ఒక్కసారి పడ్డ పూత మళ్ళీ ఇంకంటూ పడదు. ఒక్కసారి మగపూత వచ్చిన తర్వాత అండి కంపల్సరీ ఆడపూతలు వస్తాయి, లేట్ తీసుకుంటారు కొంచెం. అది వాతావరణం కూడా కొంచెం మనకు అనుకూలం కుదరాలి. అప్పుడు కుదిరినప్పుడు దాన్ని బట్టి మగపూతలు రాలిపోయిందంటే చాలా మందికి చెట్టుకి తక్కువ పడతాయి కాయలు, పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవును, ఇబ్బంది పడుతున్నాం. మేము అదే పరిస్థితిలో ఉన్నాం, కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఒకసారి ఇది ఉన్న ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఒక టైంలో ఇంకా మేము దాన్ని టాలిబేస్ చేయకపోతున్నాం అసలు. ఎందుకంటే వస్తున్నాయి, పూతలు వస్తున్నాయి, డ్రాపింగ్ జరుగుతుంది. అంటే ఫ్లవర్ డ్రాప్ అనేది ఉంది, ఫ్లవర్ డ్రాపింగ్ ఉంది. మరి ఏం చేశారు అప్పుడు? ఫ్లవర్ డ్రాపింగ్ ఇదే తేమ ఎక్కువైపోయి కొంచెం రాలతాం, వాతావరణం బట్టి రాలతాం. దానికి ఏమి డానిబిక్స్, బోరన్ స్ప్రేయింగ్ చేస్తున్నాము. దానికి డ్రాప్ కాకుండా అదేలేండి, డానిబిక్స్, బోరన్ అదొకటి వేస్తున్నాము. దాన్ని అది డ్రాప్ ని కంట్రోల్ చేస్తానే అంటున్నారు. దాన్ని ఒకటి వేస్తున్నాము. తర్వాత క్లైమేట్ మొత్తం అంటే మనం ఎంత చేసినా గానీ మనకి వాతావరణం కూడా సహకరించాలి. సో వాతావరణం మెయిన్ కరెక్ట్. వాతావరణం అండి, సైంటిస్ట్ లా మాట్లాడుతున్నారు మీరు బాగా. అంటే మీరు దిగుబడులు ఎలా చేశారంటే ఎకరానికి ప్రతి సంవత్సరం 10 టన్నులు తీసుకుంటూ వచ్చారు మీరు, తగ్గేదే లేదు. ఇంకా రేటు కూడా బాగుంది. మొత్తం 30 ఎకరాల్లో ప్లాట్లు ఇలా తీయలేదండి. కొన్ని ప్లాట్లు తీసాము, కొన్ని ప్లాట్లు అదే క్లైమేట్ కుదరక ఇది 15 చూసినావు అంటే బాగానే తీస్తావు, బాగానే బాగుపడ్డావు, బాగానే పెద్దడు వేను. దానిమ్మ నేను కాపాడింది, దానిమ్మ వల్లనే పెద్దడు వేను, అంతే కదా. కానీ రైతులకు కూడా నువ్వేంటంటే బాగా ఎవరైనా మంచి రైతులు, కొంచెం కొత్త వాళ్ళైనా ఎప్పుడైనా పాత వాళ్ళైనా ఇప్పుడు వేసేవాళ్ళైనా సరే కొంచెం సాంకేతికంగా టెక్నాలజీ పరంగా నుంచి కూడా బేస్ నుంచి కూడా నీట్ గా స్ప్రేయింగ్ లని షెడ్యూల్స్ దాన్ని ఇంకోటి డమాస్ట్ వాళ్ళకి దగ్గరగా ఉన్న డమాస్ట్ ఎవరో అనుభవం డాక్టర్లు అయితే ఇంకొకరు ఎవరు తెలిసిన కొంచెం నాలెడ్జ్ తీసుకుని దాన్ని బట్టి పెట్టుకోవాలి. మరి ఇంకోటి ఏదో చేసుకుని వెళ్తున్నాం అంటే పెట్టేసాము, మొక్క పెరుగుద్దిలే, అదే పండుద్దిలే, 2 టన్నులు కోసాం, 3 టన్నులు కోసాం అంటే కాదు కదా. ఇంకోటి చౌదరి గారు, ఇప్పుడు కొంతమంది రైతులు ఏంటంటే ఫస్ట్ 2-3 నెలలు ఏమో సరే ఇంకా ఇది కొట్టి అది కొట్టి 2-3 నెలలు టైం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మన వాళ్ళు బాగా కట్టలు ఎకరానికి వేసేసి వాళ్ళు ఎమ్మటే బలాలు తీయాలి, సైజులు తీయాలని చూస్తున్నారు. అట్లా పాజిబుల్ అయితే లేకపోతే ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ చిన్నగా ఇచ్చుకుంటూ పోవాలి. ఫస్ట్ నుంచి చేయాలండి, అలా ఒకసారి సైజు రాదండి. దాని పుట్టుదల కరెక్ట్. చాలా మందికి 100 గ్రాములు 150 గ్రాములు కాయలు ఆగిపోతున్నాయి చాలా మందికి. నెలకు కాదండి, ఇది ఫస్ట్ బేస్ నుంచి ఫుడ్ పెట్టుకుంటే దాని పుట్టుదల రావు. ఇప్పుడు పుట్టుదల బట్టి పెరుగుదల ఉంటుంది. అవును, అంటే చిన్న బేబీ నుంచే నాసిక పుట్టిందంటే బలం లేకుండా ఈ బేబీ నుంచి ఈ బేబీ నుంచి మనము దానికి చిన్నగా షెడ్యూల్ ఇస్తా ఉండాలి, న్యూట్రియంట్ గానీ చిన్నగా షెడ్యూల్ నడుతూ ఉండాలి. అదే ఫర్టిలైజర్ గానీ స్ప్రేయింగ్ గానీ దానికి సంబంధించి దానికి జరుగుతూ ఉండాలి, దీనికి సంబంధించి దీని అంటే అన్ని రకాలుగా రోగాలు గాని వ్యాధులు గాని సైజులు గాని అన్ని ప్రోటీన్ కూడా ఇవ్వాలి. చెట్టుకు కూడా ఇవ్వాలి. ఊరినే పురుగు మందులు కొట్టేసాము, ఫంగిసైడ్ మందులు కొట్టేసాము అంటే అదేమైపోతుంది, పెరగాలి కదా. అవును, మరి నేటి రైతులకి చాలా మందికి అసలుకి పెట్టుబడి పెట్టకుండా ఏదో పైపైన 4-5 మందులు కొట్టుకుంటే పురుగు మందులు అయ్యి కొట్టుకుంటే దానిలో వచ్చేస్తాయి ఊళ్ళో ఉన్నారు చాలా మంది. అది కరెక్ట్ కదండి, నాకు తెలిసి అది కరెక్ట్ కాదు. ఒకటి ఏంటంటే వాళ్ళ అదృష్టం బట్టి పోతుంటది. ఒకవేళ సాయిల్ బలమైన సాయిల్ ఉంటే పండుద్ది, క్లైమేట్ బాగుంటే అదే ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళ అదృష్టం. అవును, కంపల్సరీగా మనం చేసే పద్ధతిలోనే చేయాలి. అవును, ఇప్పుడు మీరు కన్నడలో ఉన్నారు, ఇప్పుడు మీరు కన్నడ ఏరియాలో ఉన్నారు, ఇప్పుడు మీరు కన్నడలో బాగా పండిస్తున్నారు, మంచి సైజులు గానీ క్వాలిటీ గానీ నెంబర్ 1 ఉంది. మరి ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మీరు అంటే నువ్వు తెలుగుగానే మాట్లాడుతున్నాను. ఆంధ్ర వాళ్ళు అంటే అది క్లైమేట్ బట్టి పోతుందండి. మీరు కన్నడ మాట్లాడతారా?
కన్నడ మాట్లాడతాం. బాగానే మాట్లాడతారుగా. చెప్పండి. అది అక్కడ ఇక్కడ తేడా ఏందంటారు? అక్కడికి ఇక్కడికి తేడా అంటే అక్కడ అంత అవగాహన లేదు కానీ క్లైమేట్ తేడా అనుకుంటున్నాను అక్కడ ఇక్కడికి. అంతే అంటారా? అంతే అనుకుంటా. ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణం తేడా ఉండొచ్చు. ఉంది ఉండొచ్చు. కానీ అక్కడ సైజులు కూడా రావట్లేదు, మీరు గమనించారా? అదే పంట కూడా సరి పంటలా లేదండి, అంత ఐడియా లేదు. కానీ ఇక్కడ బాగా మన ఏరియాలో బాగా వస్తుంది. ఇక్కడ ఈ ఏరియాలో, ఈ కన్నడ ఏరియాలో నెంబర్ 1. కర్ణాటక ఏరియా అంతా కూడా పంట బాగా తీయొచ్చాడు. బాగానే ఉంది. పొలాలు కూడా మంచిగా, పొలాలు మంచి, వాతావరణం బాగుంటది, నీళ్లు బాగున్నాయి. పొలాలు కూడా సూపులు అయ్యేది లేదండి దీనికి. కొన్ని ఎస్పెషల్లీ ఈ ల్యాండ్ మంచిది. మీరు చూపించిన ల్యాండ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ల్యాండ్లన్నీ అలాగే ఉన్నాయండి. అవును, ల్యాండ్ అండి. దీనికి రెడ్ సాయిల్, గట్టి నేల కావాలండి. అవును, గరబ్ నేల కావాలి. ఒకటి పాటి నేల ఒకటి పనిచేస్తాయి, మళ్ళీ సౌడ్ నేల ఒకటి పనిచేస్తాయి. సౌడ్ కూడా పనిచేస్తుంది. వీళ్ళు వాటర్ తాకకూడదండి, మెయిన్ వదిలేయాలి బయటికి. అంటే డ్రైనేజ్ ఎక్కువ ఉండాలి, డ్రై అయిపోవాలి, డ్రైనేజ్ ఉండాలి ఎక్కువ వాటర్ సాయిల్ లో. అంతే అంతే. ఇప్పుడు మీరు చివరిగా ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్ గా మీరు రైతులకి ఏమి మీరు చెప్పగలుగుతారు? మామూలుగా ఈ దానిమ్మ పండించే వాళ్ళకి గానీ, పండించబోయే వాళ్ళకి గానీ, కొత్త వాళ్ళకి గానీ దానిమ్మ నిజాయితీ చెప్పండి. డబ్బులు ఉన్నాయా లేవో చెప్పండి, రోగాలు చెప్పండి. కొంత వదిలేసుకెళ్లిపోతున్నారు చేయలేక. కంపల్సరీ దానిమ్మ చేయొచ్చండి. దానిమ్మ మంచి పంట, మంచి ఆదాయమైన పంట చేయొచ్చు. కానీ జాగ్రత్త తీసుకోవాలి. కంపల్సరీగా ఫోకస్ ఫుల్ ఫోకస్ పెట్టుకోవాలి దాని మీద. బేస్ నుంచి నీట్గా తీసుకోవాలి. పంటకి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా అసలు దానికి ఈ రోజు చేసేది ఇంకా ఒక రోజు ముందే చేశారండి. ఎగ్జాక్ట్లీ, ప్లానింగ్ ఉండాలి దానికి. మనం రేపు ఎల్లుండి చేద్దాం అంటే కాదండి. అవును, ఈ రోజు చేసేది ఇంకో రోజు ముందే చేసేదండి. అవును, అంత మట్టికి నేను చెప్పగలను. ప్లానింగ్ ఎంచుకుంటా ముందు. దాని ప్లానింగ్ ఉంటది, ఆ ప్లానింగ్ బట్టి పోతా ఉండాలంటే. అవును, మెయిన్ అదే. ప్రతిదానికి ప్లానింగ్ చేస్తాము. అవును, రేపు పడదాంలే అనుకుంటే కాదండి బోర్డేస్. ఇవాళ కొట్టేస్తున్నాను. అవును, ఇవాళ కొట్టేస్తే ఈ రోజు నైట్ సినికులు పడినా సరే అది అక్కడ ఏదైనా ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. కూలింగ్ అయిన తర్వాత. అవును, ఆ టైప్ లోనే ముందు జాగ్రత్తగా ఉండాలి. అదేలేండి, అడ్వాన్స్ థింకింగ్, అడ్వాన్స్ ఉంది. అడ్వాన్స్ ఉండాలి. అంటే మీకు లేబర్ ప్రాబ్లమ్స్ ఏం లేవా? లేదు, లేబర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంత లేబర్ కూడా మీకు కంఫర్టబుల్, అందరూ పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా లాస్ట్ గా ఈ భూమి మీకేమన్నా విల్ట్ గానీ ఇంకేదైనా రోగాలు ఏమన్నా మీకు ఇబ్బందులు పెడుతున్నాయి? విల్ట్ ఉంది. మొక్క ప్లాంట్ చేసిన తర్వాత 2 years దాకా ఇట్లేదు. తర్వాత కొంచెం ఆ మూలలో కొంచెం వాటర్ ఇది స్టాక్ అవుతుంది. అవును, వాటర్ స్టాక్ అయిన కాడ కొంచెం ఇటు ఫస్ట్ 2 మొక్కలు చచ్చిపోయి తర్వాత మళ్ళీ అలాగే స్ప్రెడ్ అవుతుంది. దాన్ని ఏ విధంగా చేశారు చెప్పండి లాస్ట్? దానికి చేతకి మెడిసిన్ కూడా మనకి సరైనది లేదు, చెప్తులేదు అయినా ఎవరో డాక్టర్ కూడా. ఒకటి చేత టిల్ట్ వాటర్ పోయమంటున్నారు. అది అన్నారండి, టిల్ట్ డ్రింకింగ్ చేయమంటారా? అది కూడా మన తృప్తికి ఏదో కొద్ది రోజులే. సోలిబార్ ఉన్నాయండి, కానీ అది కంట్రోల్ చేయలేము. చేతకి కష్టం అండి. కొంచెం బ్లైట్ కూడా అట్లా అనిపిస్తుంది రేపు. బ్లైట్ కూడా అలాగనిపిస్తుందండి. బ్లైట్ వెదర్ మెయిన్ వెదర్ సపోర్ట్ ఉంటే బ్లైట్ కంట్రోల్. కంపల్సరీగా బ్లైట్ ఉన్న ఏరియాల్లో, బ్లైట్ ఉన్న తోటలు గానీ సెప్టెంబర్, అక్టోబర్ అలాగా పైకి వెళ్ళిపోతాం మంచిది పంటకి. ఆగస్ట్ నుంచి పంట తీసుకుంటే బెటర్, పైకి వెళ్ళిపోతాం మంచిది. జనవరి నుంచి తీసుకుంటే ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. జనవరి నుంచి పోయి అందరూ ఇబ్బంది పడతారు. జనవరి నుంచి ఎవరైతే పంటలు చేశారో అందరికి బ్లైట్ ఉంది. ఆపోజిట్ వెళ్ళినట్టు. అవును, ఆపోజిట్ వాతావరణం ఆపోజిట్. మరి అందరూ ఒక్కసారి వెళ్తే, ఇండియా అంతా ఒక్కసారి జనవరిలో వెళ్తే అప్పుడు ఆగస్ట్ వెళ్తే కాయల ప్రాబ్లమే. కరెక్టే కాదంటలేదండి. కాకపోతే అంత అన్ని ఏరియాల్లోనూ ఒక రకంగా ఉండదండి ఇది. అయినా క్లైమేట్ అన్ని ఏరియాలో ఒకలాగా ఉండదు. ఒక ఏరియా ఒకటి అలాగే. ఆ టైప్ ఇప్పుడు చెక్కబాళాపురం ఏరియా ఉంది ఆల్రెడీ. ఇప్పుడు పూత పిందులు అన్ని స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళకి సపోర్ట్ అవుతుంది. ఎదర్ సపోర్ట్ ఏంటి చెప్పిన, మనకి మే నెలలో, ఏప్రిల్ లో వర్షాలు పడిపోతున్నాయి కూల్డ్ ఏరియా. మనకి అప్పుడు ఇంకా ఫుల్ 45-42 degrees టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ మనం వెళ్తాక రాదు కదా, చేయలేము. ఫ్లవర్ రాదు, ఏం చేయలేదు. కానీ ఇప్పుడు ఇంకోటి, కాయ చుట్టానికి ఏమో లావు ఉంటున్నాయి బాగా చివరిలో, కానీ తీరా దాన్ని తూకాన్ని చేశాక తక్కువ కూడా వెయిట్ వస్తుంది. అంటే వెయిట్ లాస్ ఎక్కువ ఉంది ఫ్రూట్స్ లో. అది ఎందుకు ఏర్పడుతుంది అంటారు? అది సాధారణంగా అంటే ఒకవేళ కాయ చుట్టం లావు ఉంటుంది, కాయ ఓవర్ అయితే ఒకవేళ వెయిట్ తక్కువ వస్తుంది. కాయ మెచ్యూర్ అయిపోయి ఓవర్ మెచ్యూర్ అయినా తగ్గుతుంది, వెయిట్ తగ్గిపోతుంది. ఇంకోటి తర్వాత కొంచెం దానికి కాల్షియం అని ఇవన్నీ చూడంటే పొటాషియం. అంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. 50-30% చాలా మందికి ప్రాబ్లం ఉంది. ఫుడ్ పొటాషియం కావాలి వెయిట్ కి, కంపల్సరీ పొటాషియం కావాలి. మేజర్ గా అంతే. స్టార్టింగ్ నుంచి మనం 50-30% సాల్యుబుల్ ఇచ్చుకున్నాం. తర్వాత ఇంకా ఈ కాల్షియం ఒకటి ఇచ్చుకున్నాం. అది ఈ రకంగా సాయిల్ ప్రొడక్షన్ చేసుకుంటాం. మాకైతే ఇబ్బంది లేదు. వెయిట్ బాగానే ఉంది. ఎంత వచ్చింది మీకు? మాకు మామూలుగా 400 మినిమం
బాగా వస్తుంది మీకు, అంటే వెయిట్ బాగా వచ్చినట్టు. ఎక్కడో ఒకటి 500 కానీ 400 అంటే 300 తక్కువ ఏం లేదు. ఇంకొంచెం బలాలు పెట్టుకుంటే 500 వస్తుంది నీకు. అంటే ఓవరాల్ గా నీకేంటంటే నువ్వు సక్సెస్ఫుల్ గా నువ్వు 6-7 సంవత్సరాల నుంచి కూడా నెంబర్ 1 గా ఉంది. ఏ రోజు కూడా నీకు క్రాప్ ఫెయిల్యూర్ కావటం గానీ, నీకు క్రాప్ ఫాలింగ్ అవటం గానీ, అంటే ఇంతవరకు దానిమ్మల్లో ఫెయిల్యూర్ కాకుండా తీస్తున్న రైతు అనమాట మీరు గొప్పగా. మరి చాలా మందికి ఎన్ని నాలెడ్జ్ లేదమ్మా, ఇంత చెప్తున్నా గానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే ఇది మెయిన్ నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్, నువ్వు తీసుకున్న నాలెడ్జ్ మంచోళ్ళ దగ్గర నువ్వు తెలుసుకొని పనిచేయటం వల్ల. సో ఇది సోదరులారా నెంబర్ 1 రైతు అనమాట సోదరులా. ఇంతవరకు ఫెయిల్యూర్ తెలియదు పాప మన రైతు గారికి. మంచి రైతు, పెద్ద రైతు, బాగా సంపాదించాడు. చాలా వరకు ఈ చెట్లు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ రైతు మామూలు రైతు కాదని చెప్పి. చూడండి ఎంత అద్భుతంగా తీశాడో చెట్లు చూడండి. సో ఈ విధంగా అందరు వ్యవసాయం గమనించండి. థ్యాంక్ యూ.